thing is on my face. HK permanent. అండ్ అందరూ ఇలా ఉన్నారు. దిస్ ఇస్ కళ్యాణి బుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. మనం ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. ఇది 1 డే ట్రిప్ అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నాం. అండ్ ఎందుకు 1 డే అయినా సరే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను అంటే, నేను ఇండియాకి వెళ్తున్నాను అని అంటే అనుకున్న లిస్ట్లో అండ్ కొద్దిగా లిటిల్ లాంగ్ స్టే చేస్తున్నాను అనుకున్నప్పుడు ఫిక్స్ అయినా ఖచ్చితంగా చేయించుకోవాలి అనుకున్నది ఏంటంటే సంథింగ్ ఫర్ మై ఫేషియల్ హెయిర్ అండ్ నా ఓవరాల్గా ఫేస్లో గ్లోనెస్ అవన్నీ తగ్గిపోయింది. దాని గురించి ఏదైనా చేయాలనుకున్నాను. అలా నేను రీసెర్చ్ చేసినప్పుడు మీలో చాలామందికి తెలిసిన చాలామంది అద్భుతమైన రిజల్ట్స్, అమేజింగ్ రిజల్ట్స్ చూసిన ఒకటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అన్నమాట. వాళ్ళకు ఒక 2 ఏళ్ల క్రితమే నేను వాళ్ళకు మెసేజ్ చేశాను. ఇండియాకి వస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి. తర్వాత హర్షిత కార్తిక్ నాకు తెలియడం అండ్ అక్క వాళ్ళు అలా ఇంకా నాకు హెచ్కే మీద నమ్మకం అనేది బాగా పెరిగిందన్నమాట. బికాస్ నాకు తెలిసిన ఇంతమంది చేయించుకోవడం, ఆ నమ్మకం ఒకటి, ఆ రిజల్ట్ ఒకటి, రెండిటి వల్ల నేను చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో అందుకని ఇవాళ హెచ్కేకి వచ్చాను. ఆల్రెడీ కాల్లో మాట్లాడాను హర్షితతో, నా కన్సర్న్స్ చెప్పాను. సో ఐ నో వాట్ ఐఎమ్ గోన్ డూ. సో అదే మనం ఒకసారి మీకు కూడా చూపిద్దాము. అండ్ రిజల్ట్ కూడా, ఎందుకంటే దీని గురించి నాకు 100 మెసేజ్లు వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్లో వన్స్ నేను ఇలా వెళ్ళాను అని పెట్టిన తర్వాత 100 మెసేజ్లు. సో మీ క్వశ్చన్స్ అన్నిటిని, నాకు కూడా సిమిలర్ క్వశ్చన్స్ ఉండే, ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఆన్సర్ చేద్దాము ఈ వీడియోలో నేను అనుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో హెచ్కే పర్మనెంట్ క్లినిక్లో మీకు స్కిన్, హెయిర్ అండ్ బాడీకి సంబంధించిన అదర్ సర్వీసెస్ కూడా చేస్తారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే హర్షితతోని నాకు ప్లస్ మీకున్న కొన్ని డౌట్స్ అడిగి క్లియర్ చేసుకుందాం. మేజర్ కన్సర్న్ ఈజ్ మై ఫేషియల్ హెయిర్. పెళ్లి తర్వాత స్టార్ట్ అయింది. డెలివరీ ప్రెగ్నెన్సీ లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత? పెళ్లి తర్వాతే కొద్దిగా, బట్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. నాట్ ఓన్లీ దిస్, ఇవాళ ఇది అనిపించింది ఇప్పుడు ఈ సైజ్ కానీ లేకపోతే ఈవెన్ నెక్ ఐ కెన్ ఫీల్ ఇవంతా పెరుగుద్ది కూడా అనేసి. సో దట్స్ లైక్ బికమింగ్ అ మేజర్ కన్సర్న్. అండ్ ఇప్పుడు వచ్చాను అంటే ఐ డోంట్ నో మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తానో తెలియదు. అండ్ నాకు యూఎస్లో ఎవరిని నమ్మాలో ఏది చేయించుకోవాలో నాకు తెలియదు. అండ్ ఐ జస్ట్ ట్రస్ట్ యూ. ఎందుకంటే నేను రిజల్ట్స్ చూసాను, ఏదో జస్ట్ ఎవరో చెప్పారని కాదు, పర్సనల్ గా నాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్న రిజల్ట్స్ నేను చూసే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే నువ్వు నాకు పర్సనల్ గా తెలియక ముందే నేను ఎప్పుడో నీకు మీ పేజ్ కి మెసేజ్ చేశాను. నేను వచ్చినప్పుడు ఐ రియల్లీ వాంట్ టు విజిట్ దట్ పేజ్ బికాస్ ఐ సా ద రిజల్ట్ అండ్ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ యు ఆర్ ద ఎక్స్పర్ట్. సో మేజర్ కన్సర్న్స్ అయితే ఫేషియల్ హెయిర్ అండ్ సెకండ్ ఫేస్ లో చాలా ఏమంటారు, ఒక బ్రైట్నెస్ తగ్గిపోయింది అనుకోవచ్చు, లేదా ఒక అన్ఈవెన్నెస్ కానీ ఓవరాల్ గా ఒక డల్నెస్ వచ్చేసి. దీస్ ఆర్ లైక్ మై మేజర్ కన్సర్న్స్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఫేస్. సో వాట్ డు యూ సజెస్ట్? లేజర్ హెయిర్ రిడక్షన్ కి వెళ్ళిపోవచ్చు. అగైన్ దిస్ ఇస్ లేజర్ హెయిర్ రిడక్షన్, నాట్ రిమూవల్. కంప్లీట్ గా 100% అయితే పోదు, బట్ 90% వరకు తగ్గిపోతుంది. అని మిగిలిన 10% ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బికమ్ వెరీ ఫైన్ అనమాట. సో ఆ హెయిర్ ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ బి an issue. See, now you're not talking about any hair on the forehead. Yeah, but I do have. But you do have, but it is not an issue. అది ఇష్యూ కాదన్నమాట. సో ఆ రేంజ్ కి మనం తీసుకొని వెళ్ళగలం. Okay, and what about the duration? Age especially they can come only for 1 month or 2 months వస్తారు, if possible 3 months వస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ కి సంబంధించిన ఏ సర్వీసెస్ దే కెన్ కంప్లీట్లీ అడ్రస్? సో లేజర్ కి సంబంధించి కూడా ఎన్ని సెషన్స్ అవుతాయి? విత్ ట్రెడిషనల్ మెషిన్స్ ఏంటంటే 12 సెషన్స్ అవ్వచ్చు, ఆర్ ఇంకా ఎక్కువ సెషన్స్ పట్టవచ్చు. అండ్ ఇట్ ఈవెన్ డిపెండ్స్ లైక్ మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద మెషిన్ దట్ వీఆర్ యూజింగ్ ఇస్ అన్ FDA approved machine. So it is one of the most high-end machines that is currently available in the world right now. So దీంట్లో ఏంటంటే pretty much 4 to 6 sessions లో you should be able to see like really good results. Okay. So usually we say like 6 to be on the safer side, 6 sessions అంటాము. But again, like I told you, if someone is having అంత ఎక్కువ అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ లేవు, ఇవి లేవు అని అంటే 4 sessions లో కూడా రిజల్ట్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. Where like 4 sessions తర్వాత they'll be like it's done, get to coach and done.
కొన్ని కేసెస్ లో థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. 6 సెషన్స్ కన్నా కూడా 1 or 2 సెషన్స్ ఎక్కువ పట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ బెటర్ లైక్ ఒక 1-to-1 evaluation with the doctor which you'll have now next. So దాంట్లో ఏంటంటే we will know in a better way, but on an average if I have to say 4 to 6 should be fine. So NRI cases లో ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక 3 to 4 months టైం ఉన్నా కూడా ఇఫ్ నాట్ 100% కాకపోయినా అట్లీస్ట్ ఒక 60 to 70% వరకు అయితే మీరు హాఫ్ సెషన్స్ తీసుకుంటున్నారు అన్న మీకు ఒక 60% తగ్గిపోయింది అని అన్నా కూడా చాలా ఇది అని. సో విల్ షేప్ విల్ డూ ద లేజర్ అయిన తర్వాత ఒక 1 week యాజ్ యూజువల్ గా హెయిర్ నార్మల్ గా వచ్చేస్తుంది. ఈ వచ్చిన హెయిర్ షెడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇలా పట్టి లాగినా కూడా అదే వచ్చేస్తుంది. ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ సెషన్ ఒక 1 week లో ఆ షెడింగ్ ఫేజ్ అయిపోయిన తర్వాత దెన్ ద హెయిర్ గ్రోస్ బ్యాక్. వెన్ అగైన్ ఎప్పుడైతే మళ్ళీ ఫుల్ హెయిర్ గ్రోత్ వస్తుందో దాట్ ఈస్ వెన్ యూ కమ్ బ్యాక్ టు us. సో ఈ ప్రొసీజర్ కి సో ఇప్పుడు నాకు ఫాస్ట్ గానే ర్యాపిడ్లీ ఉంది. ఇప్పుడు నా గ్రోత్ ప్రకారం ఫుల్ హెయిర్ వచ్చి అది ఊడిపోయే స్టేజ్ నుండి మళ్ళీ తిరిగి రావడానికి ఐ డోంట్ థింక్ ఇట్ టేక్స్ మోర్ దాన్ 15 days. సో అలాంటి కేసులో నా కేసులో కెన్ ఐ కమ్ బ్యాక్ ఇన్ 15 days or it has to be one after the laser? I'm sure that it is good. It is not going to come back in 15 days right from the first session. Oh really? Yeah. అది వినడానికి హ్యాపీగా ఉంది. We have seen people where నేను వేరే ఒక ట్రెడిషనల్ మెషిన్ లో like 15 sessions తీసుకున్నాను. There are people who have even gone for like 30 sessions. అక్కడ అంత 30 sessions అయినా కూడా కనిపించని రిజల్ట్ వాళ్ళకి ఒక 3 to 4 sessions లో కనిపించింది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ లైక్ చూసింగ్ ది రైట్ ఎనర్జీస్ అండ్ రైట్ ఎక్విప్మెంట్. అండ్ ది అదర్ థింగ్ దట్ NRIs కెన్ గెట్ డన్ ఇఫ్ దే హ్యావ్ లైక్ లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ if you're talking about కొంచెం స్కిన్ నాకు సాఫ్టర్ గా కావాలి, బ్రైటర్ గా కావాలి అని అంటే అవర్ సిగ్నేచర్ సెషన్స్, HK సిగ్నేచర్ సెషన్స్ అని ఉంటాయి అనమాట. సో వీ కస్టమైజ్ దెమ్. సో ఇఫ్ యూ సే నాకు బ్రైట్నింగ్ కి కావాలంటే దానికి తగ్గట్టు, నాకు యాక్నే తగ్గిపోవాలి అంటే దానికి తగ్గట్టు, హైడ్రేషన్ కావాలి అంటే దానికి తగ్గట్టు. సో ఎవ్రీ ఇండివిజువల్ కి తగ్గట్టు. ఇప్పుడు లైక్ యూ హ్యాడ్ యువర్ స్కిన్ టెస్ట్ రైట్. సో ఆ స్కిన్ టెస్ట్ అయిన తర్వాత డాక్టర్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి, స్కిన్ లో ఏమవుతుంది, ఎంత వరకు పాసిబుల్, అది అండ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైమ్. దిస్ ఈస్ అ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ నాట్ అ మ్యాజిక్. ఓవర్ నైట్ అయిన థింగ్స్ కాదు, డెవలప్ డే బై డే ఇట్ టేక్స్ టైం టు గో. ఇయర్స్ ఉంటుంది. సో వెళ్ళడానికి టేక్స్ మినిమం టైం. ఓకే, one session you should be able to see some sort of difference. Okay, I'll not say you look like someone else and another, కానీ కొంచెం డిఫరెన్స్ లైక్ when you touch your skin, okay నా స్కిన్ స్మూత్ గా ఉంది, హైడ్రేటెడ్ ఉంది, కొంచెం గ్లో ఉంది. You should be able to feel. You're already excited. Especially we become mom, ప్రియారిటీస్ అనేది చాలా మందికి మారిపోతాయి అనమాట. అంటే నేను ఎంత లేదు అలా అయిపోకూడదు అని అనుకున్నా కూడా ఎట్ సమ్ స్టేజ్ అవుతాము. బట్ ఇప్పుడు నాది నేను ఐ వాంట్ టు, నా బాడీ నేను గెట్ బ్యాక్ అవ్వాలి, నా ఫేస్ నేను గెట్ బ్యాక్ అవ్వాలి. ఐ వాంట్ టు లుక్ మై బెస్ట్ వర్షన్ ఫర్ కశ్వి. రేపు కశ్వి నన్ను చూస్తే మమ్మీగా ఉంటుందా? ఎందుకంటే మా మమ్మీ they got married early, by 23-24 they have kids, and మా మమ్మీ ఎంత ఎంటైర్ నా చైల్డ్హుడ్ పిక్స్ లలో మా మమ్మీ ఎంత బాగుంటుందో. బట్ ఈ జనరేషన్ లో మనకు అదలా లేదు, బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్. సో నాకు మా మమ్మీని నేను చూసి ఎలా ఫీల్ అయ్యానో కశ్వి నన్ను చూసి అలా ఫీల్ అవ్వాలి అని నాకు అనమాట. హోప్ఫుల్లీ దీస్ సెషన్స్ విల్ హెల్ప్ మీ విత్ దాట్. సో హర్షితతో మాట్లాడిన తర్వాత నాకున్న కన్సర్న్స్లలో నేను వర్క్ చేద్దాము, ట్రీట్మెంట్ చేయించుకుందాము అనుకున్నది 3 things. ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్, నా ఫేషియల్ హెయిర్ రిడక్షన్ కోసం. ఫర్ నౌ ఇట్ ఈస్ జస్ట్ మై ఫేషియల్ హెయిర్ చేయించుకుంటున్నాను. డౌన్ ద లైన్ ఇంకా లెగ్స్, హ్యాండ్స్ అలా చేయించుకుందాం అనేది ప్లాన్ అన్నమాట. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి HK సిగ్నేచర్ సెషన్స్ ఫర్ మై స్కిన్ డల్నెస్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ టోన్ అండ్ ఓవరాల్గా బ్రైట్నెస్ కోసం అన్నమాట, గ్లో కోసం. అండ్ థర్డ్ వచ్చేసి బాడీ కాంటోరింగ్ అన్నట్టు. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ లేజర్ ట్రీట్మెంట్. సో నాకు ఫేషియల్ హెయిర్ ఉంది అని నేను ఒక 2 years బ్యాక్ నుండి చెప్తున్నాను. దాన్ని నేను ఎలా టేక్ కేర్ చేస్తాను అన్నది కూడా చెప్పాను. కానీ డౌన్ ద లైన్ ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీ తర్వాత నా డ్యూ టు హార్మోనల్ చేంజెస్
చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మునుపున్న ప్లేసెస్ కంటే కూడా స్ప్రెడ్ అవ్వడం అండ్ ఇంకా థిక్‌గా రావడం స్టార్ట్ అయిందనమాట. అండ్ అదొక్కటే కాకుండా నా చీక్స్ ఈవెన్ నా నెక్ ప్లేస్‌లో కూడా వచ్చేసరికి ఐ రియల్లీ గాట్ కన్సర్న్ అండ్ చేయించుకోవాలని డిసైడ్ అయిపోయాను. అండ్ ఇండియాకెళ్తున్నాను అని తెలిసినప్పుడు అండ్ మోర్ దాన్ 2 మంత్స్ నేను స్టే చేస్తున్నాను అని అన్నప్పుడు నేను ఇంకా ఈ లేజర్ ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. ఎంతైతే అంత చేసేద్దాము. బికాజ్ ఇలాంటి సిట్యుయేషన్ ఇట్లా మళ్ళీ ఇంకెప్పుడు రాదు. ఇంత లాంగ్‌గా నేనెప్పుడు స్టే చేయనని చెప్పేసి చేద్దాం అనుకున్నాను. సో, అందుకనే ఇంక నేను హర్షితతో మాట్లాడాను. సో, తను ఇందాక చెప్పినట్టు ఇది కంప్లీట్ ఆ ప్లేస్‌లో జుట్టే రాకుండా ఉండదు. తిరిగి హెయిర్ వస్తుంది. కానీ చాలా పల్చగా ఉంటుంది. మనకు ఏమంటారు కనిపించనంత చిన్నగా. సో, అందరికీ ఉంటుంది. కానీ లావుగా, థిక్‌గా వస్తే తెలుస్తుంది. లేకపోతే తెలవదనమాట. సో, అలా అవి చిన్నగా, సన్నగా అయిపోతాయన్నట్టు. సో, ఇట్స్ లైక్ ఫేషియల్ హెయిర్ రిడక్షన్ లాగుంటుంది. 3 సెషన్స్ అవుతది నేనుండే టైంలో అని నేననుకోని స్టార్ట్ చేశాననమాట. ఈవెన్ అంతైనా సరిపోద్ది గదా అనుండే. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్ లేకుండే. కానీ లెట్ మీ టెల్ యూ నేను సో ఫార్ 2 సెషన్స్ చేయించుకున్నాను. అండ్ ద గ్రోత్ అంటే ఎంత నా హెయిర్ పల్చగా అయిపోయింది ఒకటి. సెకండ్ హౌ క్విక్‌లీ లైక్ మునుపు 2, 3 రోజులకు వచ్చే గ్రోత్ అనేది ఇప్పుడు రావడానికి ఒక 10 రోజులు పడుతుందనమాట. సో, అది చాలా పెద్ద థింగ్ నాకు. నాకు అది ఈ మధ్య ఇంక లిటరల్‌గా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుండయితే 3 డేస్‌కొకసారి నేను ట్రిమ్ చేసేదాన్ని, షేవ్ చేసేదాన్ననమాట. బట్ ఇప్పుడు 10 రోజులైనా సరే ఆ గ్రోత్ అనేది స్టిల్ అంతగా లేదన్నమాట. ఈ విషయంలో మాత్రం ఐయామ్ లైక్ సో హ్యాపీ. అండ్ మీరెవరైనా చేయించుకోవాలా వద్దా అన్న థాట్‌లో ఉంటే మాత్రం గో ఫర్ ఇట్. అండ్ హెచ్‌కే వాళ్ళు ఎందుకు అంటే నేను చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు కదా! అంటే హెచ్‌కే వాళ్ళ దగ్గరున్న ఎక్విప్‌మెంట్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఇంకా చెప్పాలంటే ఇట్స్ బెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. అండ్ వాళ్ళు ఒకటి ఎక్విప్‌మెంట్, 2 ఎక్స్‌పీరియన్స్, 3 మనకు తగ్గ ఫ్రీక్వెన్సీ అండ్ మనకు తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అన్నమాట. వీళ్ళ దగ్గర నేను ఉండేలోపే 100% రిజల్ట్ నేను చూడగలుగుతా అని నాకైతే అర్థమైందన్నమాట. సో, ఐయామ్ లైక్ సో హ్యాపీ అబౌట్ ఇట్. మీరు పర్సనల్‌గా చాలామంది నన్ను నా లేజర్ గురించి అడిగారు. నేనైతే కళ్ళు మూసుకొని ఎళ్ళిపోండి అని చెప్తాను. హ్యాపీగా రిజల్ట్ చూస్తారు. మీరు దేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎవ్రీ సింగిల్ పెన్నీ ఇట్స్ లైక్ టోటల్ వర్త్. ఇలాంటి ఈ విషయంలో ఇన్వెస్ట్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఎళ్ళండి. హ్యాపీగా చేయించుకోండి. అది నా లేజర్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్‌పీరియన్స్. 2 సెషన్స్‌లలోనే నేను అమేజింగ్ రిజల్ట్ చూసాననమాట. నేనొక్కరే కాదు అసలు మా ఇంట్లో మా మమ్మీ, మా చెల్లి, మా డ్యాడీ, కార్తీక్ అందరూ చెప్తుండే అన్నట్టు. ఎస్పెషల్లీ కార్తీక్ తనకి తెలుసు కదా నేను హౌ ఫ్రీక్వెంట్‌లీ షేవ్ చేయాల్సి వస్తుండే. అండ్ దాని విషయంలో నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గానీ అదంతా ఎంత మారింది, అసలు ఎంత డిస్కస్ చేశాను దాని గురించి అని. అండ్ రిజల్ట్ వచ్చాక నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానన్నది తనకు తెలుసు కాబట్టి హి ఈజ్ ఆల్సో లైక్ వెరీ హ్యాపీ అనమాట. సో, అట్లా మనం లేజర్‌కి ఎళ్తే వాళ్ళు మన ఫేస్ అంతా షేవ్ చేసి తర్వాత ఈ జెల్ అప్లై చేసి తర్వాత లేజర్ షాట్స్ ఇస్తారు. ఈ లేజర్ షాట్స్ ఏంటంటే ఎక్కడైతే హెయిర్ గ్రో అవుతదో అంటే ఆ మొదలు ఉంటది కదా! ఆ రూట్‌ని టార్గెట్ చేస్తది. సో, దాని తర్వాత ఫస్ట్ గ్రో అయ్యే హెయిర్ అన్నది దానంతట అదే ఊడిపోతది. అంత వీక్ అయిపోతది. నెక్స్ట్ హెయిర్ అన్నది మళ్ళీ రావడం స్టార్ట్ చేస్తదనమాట. ఆ రావడం అనేది ఫ్రమ్ ఫస్ట్ సెషన్ తను చెప్పినట్టు ఒకటి ఫ్రీక్వెన్సీ అన్నది తగ్గింది. థిక్‌నెస్ అన్నది తగ్గిందనమాట. అండ్ నెక్స్ట్ సెషన్ అనేది ఈ తిరిగి వచ్చే హెయిర్ అనేది మళ్ళీ నోటీసబుల్ వచ్చేంత వరకు ఉంచి వాళ్ళకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ సెషన్‌కి నేనెళ్ళి చూపిచ్చాను. చూపిస్తే వాళ్ళు చూసి ఓకే. ఇప్పుడు తిరిగి ఇంత లావుగొస్తున్నాయి, ఇంత ఫ్రీక్వెంట్‌గా ఉన్నాయి, ఈ ప్లేసెస్‌లలో వస్తున్నాయని చూసి దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ సెషన్ పెడతారనమాట. సో, నాకు సెషన్‌కి మధ్యలో 1 మంత్ రఫ్‌లీ అలా టైం తీసుకున్నాను. సో ఫార్ 2 సెషన్స్ అయ్యాయి. అండ్ నేను ఇప్పుడు నా థర్డ్ సెషన్‌కెళ్ళడానికి ఐయామ్ లైక్ లిటరల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఆల్సో నేను మిగతా హ్యాండ్స్, లెగ్స్ అవి కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను.
సో అదనమాట లేజర్ గురించి. దెన్ కమింగ్ టు కాస్ట్ గురించి కూడా అడిగారు. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అని అంటే నేను హెచ్కే వాళ్ళది డీటెయిల్స్ నేను అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరే కాల్ చేసి పర్సనల్గా వెళ్ళి మీ గ్రోత్ ఏంటి, మీకు ఎన్ని సెషన్స్ అవుతాయి, అవన్నీ మీరు పర్సనలైజ్డ్గా మాట్లాడితే తెలుస్తుందండి. నా ఆన్సర్ కంటే వాళ్ళు ఆన్సర్ యూ బెటర్. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ నేను చేయించుకున్నది హెచ్కే సిగ్నేచర్ సెషన్స్ అన్నమాట. స్టార్టింగ్ వెళ్ళగానే నా ఫేస్ స్క్రీనింగ్ అనుకోండిగా, మన స్కిన్ ఎలా ఉంది అన్నది వాళ్ళు టెస్ట్ చేసి మన కన్సర్న్స్ని చూసి ప్రొఫెషనల్ ఒపీనియన్ చెప్పి మనకు టార్గెట్ కస్టమైజ్డ్ కాక్టైల్ అనమాట అది. సో దాంతోని మనకు నెక్స్ట్ ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ ద ఇన్స్టంట్ గ్లో మీకు కనిపిస్తుంది. నాకు ముందు క్లిప్ ఒకటి, తర్వాత నెక్స్ట్ సెషన్ అయిన తర్వాత క్లిప్ చూపిస్తాను. ఐ సా అమేజింగ్ రిజల్ట్. నాది పక్కన పెడితే దీని తర్వాత ఫాలోడ్ బై నాకు నెక్స్ట్ ఇంట్లో ఈవెంట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరూ అసలు ఏంటి కపుల్ ఆఫ్ డేస్లలో ఈ కార్తీక్ అయితే నువ్వు ఇట్లా అయిపోతే ఎట్లా, నేను నీ పక్కన ఇట్లా కనిపిస్తా అన్నలాంటి డైలాగులు కొట్టాడు కార్తీక్. అట్లాంటివి కొట్టాడంటే అర్థం చేసుకోండి. ద గ్లో అప్ ద సిగ్నేచర్ సెషన్ వాజ్ అమేజింగ్. అసలు ఎంత నా స్కిన్లో డిఫరెన్స్ చూశానంటే, అది కూడా నేను సోఫార్ 2 సెషన్స్ చేయించుకున్నాను. 2 సార్లు మై స్కిన్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయింది. అండ్ దట్ న్యాచురల్ గ్లో అసలు ఇట్స్ ఆసమ్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో టోటలీ వర్త్ ఇట్. మీరు కూడా మీ కన్సర్న్స్కి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. హెచ్కే వాళ్ళ దగ్గర వాళ్ళ సిగ్నేచర్ సెషన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ అ ఫేషియల్, మోర్ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్ లాగా అనమాట. మనం స్కిన్ టెస్ట్ చేసాం కదా, సో వీఆర్ సీన్ దట్ దిస్ లాట్ ఆఫ్ కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది. సో దానికోసం ఏంటంటే మెలిన్ ఇన్హిబిటర్స్ ని పంపిస్తాం అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి మన బాడీలో మెలిన్ ప్రొడక్షన్ తగ్గిన కొద్దీ మన బాడీ అనేది స్కిన్ అనేది బ్రైట్ గా అవుతూ ఉంటుంది. కార్తిక్ you touch it, it feels like really soft and nice and plumpy. I'm glad. Thank you. చాలా ఉంది. సో ఈ కాక్టైల్స్ ఏంటంటే స్పెసిఫికల్లీ ది నేమ్ ఇట్సెల్ఫ్ అంటే మన బ్రాండ్ మీద అనమాట, హెచ్కేలో బ్రాండ్ మీద వస్తాయి. దట్ మేడ్ ఓన్లీ ఫర్ us. నెక్స్ట్ బాడీ కాంటూరింగ్, దాని గురించి హర్షిత మాటలు. ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీ ఎంత నేను ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసిన టమ్మీ ఇస్ ద లాస్ట్ థింగ్ అది తగ్గడానికి. అండ్ ఇట్ టేక్స్ టైం. బాడీ కాంటూరింగ్ సో అది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది, చేయించుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది, సెషన్స్ దాని గురించి. సో ఏంటి అంటే అందులో 3 టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫ్యాట్ రిడక్షన్ కి, ఇంకొకటి ఫ్యాట్ రిడక్షన్ తర్వాత మనకి స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది, సో దాన్ని టైట్ చేయడానికి. అండ్ ఫర్ సమ్వన్ ఆల్రెడీ ఈ 2 అయిపోయాయి, ఆర్ ఫర్ సమ్వన్ హూస్ ఆల్రెడీ ఏమంటారు జిమ్ కి వెళ్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు, బట్ నాకు ఇంకొంచెం యాప్స్ కనిపించాలి, కాంటూర్ అవ్వాలి అన్నప్పుడు we have something for abs అన్నమాట, which is like 15,000 crunches in 15 minutes. Oh really? Yeah. అంటే మనం అదంతా ఫీల్ అవుతామా పెయిన్? A little, and it will be like electric stimulation laga. You'll feel a little ఏదో అవుతున్నట్టు ఉంటుంది, and you really can't explain అది ఎలా ఉంటుంది అంటే you have to feel it. You have to feel it, and that is what I usually go for. I go for that అన్నమాట. So if you touch నాకు 2 apps వచ్చాయి guys. ఇందాక అడుగుతున్నా అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు మెషిన్. సో మేము ఇక్కడే ఉంటాం కాబట్టి అలా పెట్టేసుకొని we'll do the work. Okay, this is the machine. So this is the machine. So for you, I think we'll have to actually do enti anante first fat reduction ki we'll have to first concentrate on that thing. Okay. And adi enti number of sessions kani andi. So again we'll have to take the body analysis first. Then we will get a report ఏది అవుతుంది ఏంటి అని we will check. మనం ఒకసారి రిపోర్ట్ చూద్దాం దాన్ని బట్టి. బట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇఫ్ యూ కంప్లీట్లీ డిపెండింగ్ 100% ఓన్లీ ఆన్ ద మెషిన్, అంటే మనం సెషన్ చేస్తున్నాము, వెళ్ళి బిర్యానీ తింటున్నాము, ఇట్ విల్ నాట్ వర్క్.
అంటే ఇది ఏంటి అని అంటే మీకు ఒక బూస్ట్ లాగా, జిమ్ కి వెళ్ళాలి కానీ నాకు ఇన్స్పిరేషన్ రావట్లేదు, సో ఫస్ట్ యూ డూ కపుల్ ఆఫ్ సెషన్స్, యూ సీ ద రిజల్ట్స్. వెయిట్ లాస్ అవుతుంది, ఇంచ్ లాస్ అవుతుంది, ఓకే నాకు ఒక చేంజ్ మోటివేషన్ వస్తుంది, నేను జిమ్ కూడా వెళ్తాను కొంచెం. అంటే జిమ్ కి వెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మెషిన్ చేస్తున్నారు, దాంతో పాటు ఒక చిన్న వాక్ వెళ్ళండి, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి, లో క్యాలరీ, కొంచెం లో క్యాలరీ, కంప్లీట్ గా అంతా వదిలేసి అసలు కంప్లీట్ గా అన్నం మానేయండి అలా కూడా చెప్పట్లేదు, మరి బిర్యానీ తినకండి. సో కొంచెం లైక్ దిస్ విల్ హెల్ప్ యూ ఫర్ లైక్ 60%, ఇంకో 40% ఏదైనా కూడా, ఈవెన్ మనం చేసే ట్రీట్మెంట్స్ అయినా ఏదైనా కూడా, మనం తినే ఫుడ్ తోటి, లైఫ్ స్టైల్ తోటి, టైం కి పడుకుంటున్నాం, టైం కి లేస్తున్నాం అంటే కూడా అది చాలా డబుల్ అయిపోతాయి అనమాట ఈ రిజల్ట్స్. అప్పుడు కొంతమంది అంటారు మరి నేను జిమ్ కి వెళ్తే మరి ఇదెందుకు చేయించుకోవాలి అని అంటారు. సో మీరు జిమ్ కి వెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి 2-3 గంటలు వర్కౌట్ చేయండి అని చెప్పట్లేదు. నార్మల్ ఒక పర్సన్ హెల్దీగా ఉండాలంటే మీరు తగ్గాలి అన్న కాన్సెప్ట్ మీకు లేకపోయినా ఒక నార్మల్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ అది మెయింటైన్ చేయాలి అని చెప్తాం. మరీ కంప్లీట్ గా లైక్ లేచాము, బెడ్ మీద ఉన్నాం, పడుకొని ఉన్నాం, తిన్నాము, మళ్ళీ పడుకున్నాము, అలా ఉంటే నాట్ వర్క్అవుట్. కొంచెం మూమెంట్ ఇదేదైతే తగ్గిస్తుందో అది పెంచుతుంటుందో సో హోప్ఫుల్లీ ఇది కూడా ఆఫ్టర్ ద సెషన్ లైక్ మనం బ్రైట్నింగ్ సెషన్ చేస్తున్నప్పుడు ప్యారలల్ చేయొచ్చు. అండ్ బాడీ కాంటూరింగ్ కోసం నేను అసలు రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ జస్ట్ వచ్చి అట్లా పడుకొని ఉంటే తగ్గుతుందా నాకు ఎక్స్పెక్టేషన్ అస్సలు లేకుండే, అంటే ఇంచెస్ వైజ్ కానీ వెయిట్ వైజ్ కానీ. బట్ సర్ప్రైజింగ్లీ నేను ఆఫ్టర్ దిస్ సెషన్ వెయిట్ వైజ్గా 400 grams తగ్గాను, ఇంచెస్ వైజ్గా 1.5 inches 1 inch తగ్గాను అనమాట. సో లైక్ ఐఎమ్ షాక్డ్. అండ్ నిజంగా నాకు ప్రాపర్ డైట్, ఎక్సర్సైజెస్, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటూ ఇది వాడితే నిజంగా చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటుంది అనేది నాకు అర్థమైంది అన్నట్టు. అండ్ మీరే డౌన్ ద లైన్ కూడా నా ప్రతి సెషన్కి రిజల్ట్ అనేది మీరు డౌన్ ద లైన్ చూద్దరు. అండ్ మీకు వీటి గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా హెచ్కే వాళ్ళతో చెక్అవుట్ చేయండి, మీకు ప్రాపర్గా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. Good. Yeah. I told you, right? Yeah. So, over the period of time, ఇప్పుడు next 1 week లో కూడా you go ఒక jeans వేసుకొని నార్మల్ గా ఎప్పుడైనా వేసుకొని jeans, because people can still feel like వీళ్ళు ఇలా తీసారు అలా తీసారు, నువ్వే జీన్స్ వేసుకో, see the difference. You can actually feel the difference, because ఎక్కువ అంతా తెలిసేది మనకు అక్కడ నుంచి జీన్స్ వేసుకున్నప్పుడు లూజ్ గా ఉంది. సర్ప్రైజింగ్లీ నేను అనుకోలేదు దట్, బికాస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ, బెల్లీ ఫ్యాట్, సో ఇదంతా కొంచెం కష్టం అనమాట, తొందరగా ఈ రిజల్ట్ ఉండదు. సో నేను అనుకున్నాను ఎక్కువ టైం పడుతుంది, సో నేను ముందే చెప్తున్నాను డోంట్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఒక్క దాంట్లో, బికాస్ నేను ఇంతకు ముందు ఒక కేసు చెప్పాను కదా, సో ఒక్కసారిగానే ఇంత వెయిట్ ఇది చూసాము, మళ్ళీ ఈవెన్ నా వెయిట్ లో కూడా జస్ట్ ఈవెన్ ఇట్స్ లిటిల్ బిట్ అయినా కూడా 400 grams. బట్ ఐఎమ్ హ్యాపీ. ఏం చేయకూడదు, జస్ట్ ఇంత దగ్గర ఏంటి, హ్యాపీ కదా. సో అట్లా సెషన్ చేసేసుకొని హెచ్కే వాళ్ళ దగ్గర నుండి ఇంకొక పని ఉంటే అక్కడికి వెళ్ళి రిటర్న్ ఇంటికి వెళ్ళాను అన్నమాట. మీరు నన్ను ఫాలో అవ్వండి, మీకు నా లేజర్ హెయిర్ రిడక్షన్ అండ్ ఆల్సో నా ఎస్పెషల్లీ హెచ్కే సిగ్నేచర్ సెషన్స్ రిజల్ట్స్ లైవ్గా చూడొచ్చు. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఆయన హెచ్కే వాళ్ళని కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్. సో అండ్ లిటిల్గా ఇది నేను రిటర్న్ ఆన్ ద వేలో వెళ్తుండే అనమాట. నా ఫేస్ మీద ఏమీ లేదు, బట్ లుక్ ఎట్ మై ఫేస్, లిటరల్లీ నథింగ్ ఎక్సెప్ట్ మాయిశ్చరైజర్. నా స్కిన్ ఇట్లా గ్లో అవుతుండే అనమాట ఫ్రమ్ దట్ డే ఇట్ సెల్ఫ్. అదొకటే చెప్పగలుగుతా. సో మీదన్నీ మీరు హెచ్కే వాళ్ళతో మాట్లాడుకోండి. సో అలా హెచ్కే సెషన్ అయిన తర్వాత వి రిటర్న్ అండ్ ఆన్ ద వేలో సిద్దిపేట దగ్గర టోల్ గేట్ దగ్గర చాయ్, ఇట్స్ ఎ మ్యాండేటరీ, అది చాయ్ తాగి ఇంటికి వెళ్ళామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఐఎమ్ లైక్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ఆల్ ది వెడ్డింగ్ అండ్ కషి బర్త్డే, ఆల్ దట్ ఈవెంట్స్ వ్లాగ్స్ కోసం. మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, నన్ను డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా అడుగుతున్నారు అక్క ఇంకెప్పుడు పెడతారు, బాగా లేట్ అవుతున్నాయి అని చెప్పేసి. బట్ ఇంకా నెక్స్ట్ అవే అన్నమాట. సో మేక్ ష్యూర్ టు వాచ్ దోస్ వీడియోస్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling, bye bye. నా ఫేస్ చూసిరా.
Literally, I had nothing on my face. Literally nothing. నా ఫేస్ లో ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుందా? అసలు ఏం లేదు నా మొహం మీద. లిటరలీ నథింగ్ ఈజ్ ఆన్ మై ఫేస్. హెచ్కే పర్మనెంట్.